హాయ్ వివోస్, వెల్కమ్ టు డీబీ ఆర్ట్స్ అండ్ క్రియేషన్స్. ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ మీద నేను వర్క్ చేస్తున్నాను. చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. అది వీడియో ఎండింగ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. వర్క్ రాని వాళ్ళు కూడా ఈజీగా కుట్టుకునే విధంగా నేను షేర్ చేశాను. ఇలా వీ షేప్లో డ్రా చేసుకోవాలి డిజైన్. ఇలా డ్రా చేసుకున్న డిజైన్ని నేను స్మాల్ బీడ్స్, షుగర్ బీడ్స్ ఉంటాయి కదా, ఆ షుగర్ బీడ్స్ని 5 తీసుకొని కుడుతున్నాను వీ షేప్లో. అంటే మనం డిజైన్ డ్రా చేసాం కదా, సేమ్ ఆ విధంగానే నేను బీడ్స్ కుడుతున్నాను. చూడండి, వీ షేప్లో. ఈ సెంటర్లో గ్యాప్ ఉంది కదా, ఆ సెంటర్ గ్యాప్లో మాత్రం నేను నెక్స్ట్ గోల్డ్ రింగ్స్ ఉంటాయి, అవి కుట్టి చూపిస్తాను మీకు. ఫస్ట్ మాత్రం ఇలా వీ షేప్లో షుగర్ బీడ్స్ 5 కుడుతున్నాను అటు ఇటు. ఇలా నెక్ మొత్తం కుట్టుకోవాలి. చూసారు కదా, ఇలా వీ షేప్లో కుట్టుకున్నాక వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫెవిగ్లూతో రింగ్స్, గోల్డ్ రింగ్స్ అన్నాను కదా, అవి అంటించుకొని నెక్స్ట్ ఆ రింగ్స్లో వైట్ స్టోన్స్ అంటించుకోవాలి. మీ ఇష్టం, కావాలంటే మీరు కాటన్ థ్రెడ్ తీసుకొని ఈ రింగ్స్ కుట్టుకోవచ్చు. లేదు అంటే ఫెవిగ్లూతో అయినా అంటించేసి ఆ రింగ్స్లో వైట్ స్టోన్ అంటించుకోవచ్చు. చాలా బాగుంటుంది డిజైన్ అనేది. ఈ బ్లౌజు నైట్ వేసుకుంటే ఫంక్షన్స్కి కానీ పార్టీస్కి కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. మనం ప్రతి బ్లౌజ్కి శారీస్లోవి కుట్టించలేం కదా, అందుకని నేను అన్ని బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటున్నాను. కలర్స్, అన్ని కలర్స్. ఇవైతే మీరు దేనికైనా చిన్న చిన్న ఫంక్షన్స్కి, పార్టీస్కి ఇలా బ్లౌజెస్ వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. నైట్ చాలా బాగుంటుంది ఈ బ్లౌజ్ డిజైన్ అనేది. వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఇలా గమ్తో అంటించేసుకోవాలి. చూసారా, గమ్ అంటించినాక ఆరిపోతే మీకు నీట్గా ఇలా డిజైన్ కనపడుతుంది. బ్లౌజ్కి అక్కడక్కడ ఇలా నేను జస్ట్ బూటీస్ లాగా వేస్తున్నాను, వీ షేప్లో లాగా. అది ఎలా కొట్టాలి అనేది చూడండి. ఇప్పుడు నెక్ మాత్రం ఇలా కుట్టుకోవాలి మొత్తం. చూసారా ఎంత అందంగా ఉందో. ఇప్పుడు బూటీస్ చూద్దాము. ఆల్రెడీ మనం డ్రా చేసాం కదా, ఆ డ్రా చేసుకున్న దానిలో మనం నెక్కి అయితే కనుక 5 బీడ్స్ వేసుకున్నాము. ఇక్కడ మన ఇష్టం అనమాట. ఎందుకంటే సింపుల్గా ఉండాలి కాబట్టి బూటీస్ అనేది 3 బీడ్స్ లేదా 4 బీడ్స్ వేసుకోవచ్చు అనమాట. నేనైతే సెంటర్లో 4 బీడ్స్ వేసి అటు ఇటు 3 బీడ్స్ వేసాను అనమాట. మనం నెక్ ఎలా కుట్టామో సేమ్ ఈ బూటీస్ కూడా అంతే అనమాట. చాలా సింపుల్గా అయిపోతుంది. మీరు ఇలాంటి చాలా సింపుల్గా వర్క్ చేయటం రాని వాళ్ళు కూడా ఈజీగా వర్క్ చేసుకునే విధంగా నా ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. ఎవరు మిస్ కావద్దు. ఇంతవరకు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అన్ని ఎప్పటికప్పుడు అప్డేట్స్ రావాలనుకుంటే బెల్ సింబల్ ఆల్ అని క్లిక్ చేయండి. చూసారా, ఇక్కడ సెంటర్లో నేను గోల్డ్ రింగ్ కుట్టేశాను అనమాట. లేదంటే మీరు గమ్తో అయినా అంటించుకోవచ్చు. ఇలా కుట్టినాక ఇంకా మిగతా గ్యాప్లో కూడా నేను రింగ్స్ అంటించేసేసి స్టోన్స్ అంటించుకోవచ్చు. ఫెవిగ్లూ యూజ్ చేసేసేసి ఈ రింగ్స్ అంటించుకోవచ్చు. ఈ రింగ్స్ మధ్యలో వైట్ స్టోన్స్ అంటించుకోవటమే. చాలా బాగుంటుంది. నైట్ అయితే చక్కగా బల్బులు ఎలా వెలుగుతాయో ఈ స్టోన్స్ కూడా అలానే వెలిగి చాలా అందంగా బ్లౌజ్ అనేది బాగుంటుంది. అందుకని మీరు ఈ బ్లౌజ్ ఎలా కుట్టాను అనేది వీడియో ఎండింగ్లో చూస్తేనే అర్థమవుతుంది. వీడియో స్కిప్ చేయమాకండి. చూసారా, ఇలా కంప్లీట్ చేసేసుకోవాలి బూటీస్ అనేది బ్లౌజ్ మొత్తం. డ్రై అయ్యాక ఇలా ఉంటుంది. చూసారా ఎంత అందంగా ఉందో డిజైన్ అనేది. బూటీస్ ఇలా బ్లౌజ్ మొత్తం నేను కుట్టేశాను. చాలా ఈజీ, మీకు తక్కువ కాస్ట్లో కూడా అయిపోతుంది. నెక్ చూసారా, నేను రైట్ సైడ్ ఇలా హాఫ్ పార్ట్ కుట్టాను అనమాట. ఇలా బారుగా కుట్టేస్తే డిజైన్ అనేది రివర్స్లో ఉంటుంది. అందుకని సెంటర్లో ఇక్కడ స్టాప్ చేసేసాను. సెంటర్లో ఇక్కడ స్టాప్ చేసేసి నేను మళ్ళీ పైనుంచి కుట్టుకొస్తాను అనమాట డిజైన్ అనేది. అప్పుడు సెంటర్లో ఇక్కడ స్టోన్ అనేది ఉంటుంది. అది ఎలా అనేది చూపిస్తాను. ఇక్కడ నుంచి మళ్ళీ కుట్టుకుంటూ రావాలన్నమాట. అందుకని ఇక్కడ సెంటర్లో నేను స్టాప్ చేసేసాను. బ్లౌజ్ చూద్దాం ఇప్పుడు.
దీనికి ఈ బ్లౌజ్కి హైలైట్ ఏంటంటే హ్యాండ్సేనమాట. హ్యాండ్స్కి ఏం చేశానంటే నెక్ కొంచెం సింపుల్గా ఇచ్చేసాను కదా, హ్యాండ్స్కి మాత్రం నేను స్కేల్తో డ్రా చేసేసేసి లైన్స్ అనమాట, చెక్స్ లాగా ఇచ్చేసాను అనమాట. చెక్స్ లాగా డ్రా చేసేసేసి సేమ్ మనం బ్లౌజ్కి నెక్కి ఎలా కుట్టామో హ్యాండ్స్కి కూడా అంతే అనమాట, వీ షేప్లో. అక్కడ 5 బీడ్స్ కుట్టాం కదా నెక్కి, హ్యాండ్స్కి మాత్రం నేను 4 బీడ్సే వేశాను. ఎందుకంటే నెక్కి వేసినట్టు హ్యాండ్స్కి వేస్తే హ్యాండ్స్కి హెవీగా ఉంటుంది. అసలుకే ఆల్రెడీ మనం చెక్స్ అనేవి ఎక్కువ పడతాయి లైన్స్, అందుకని కొంచెం స్మాల్గా మనం 4 బీడ్స్ వేస్తేనే బాగుంటుంది. అందుకని 4 బీడ్స్ వేసి చాలా సన్నగా కుట్టానమాట. డిజైను సేమ్ నెక్ డిజైనే, కాకపోతే సన్నగా కుట్టానమాట. ఫెవిగ్లూతో ఇలా రింగ్స్ అంటించేసేసి స్టోన్స్ అంటిస్తున్నాను అనమాట. మీకు కావాలనుకుంటే కనుక రింగ్స్ కూడా కుట్టుకోవచ్చు, కాటన్ థ్రెడ్ యూస్ చేసి కుట్టుకోవచ్చు. మీరే అంటారు బ్లౌజ్ ఎలా ఉంది అనేది, హైలైట్ ఎలా ఉందనేది మీరే చెప్పాలి, నాకు కామెంట్లో చెప్పండి. అంతేకాదు, జస్ట్ కామెంట్ చేస్తే సరిపోయిద్దా, లైక్ కూడా చేయాలి కదా. లైక్ చేస్తేనే కదా నేను ఇంకా వీడియోస్ మీకు నాకు సపోర్ట్ ఇస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ నేను చేయడానికి వీలుంటుంది. ఇలా చెక్స్ ఇలా కుట్టుకోవాలన్నమాట. హ్యాండ్స్కి డిజైన్ డ్రా చేశాను చూసారా, మీ ఇష్టం, డిజైన్ డ్రా చేసుకోండి. లేదంటే మీకు ఆల్రెడీ ఈజీనే కదా అనుకుంటే నార్మల్గా అయినా కుట్టేసుకోవచ్చు. మీకు చూపించడం కోసం నేను ఇలా డ్రా చేశాను అనమాట హ్యాండ్స్కి. ఆరినాక మీరు కదిలికోకుండా అలానే ఉంచితే స్టిక్ అయిపోతుంది. చూసారా నెక్ ఎలా కుట్టాను అనేది, సెంటర్లో స్టోన్ పెట్టాను చూడండి, రివర్స్లో ఉంటుందని నేను ఇందాక చెప్పా కదా, సేమ్ సెంటర్లో అలా స్టోన్ పెట్టి అటు ఇటు కుట్టుకొచ్చాను. అక్కడక్కడ బూటీస్ లాగా ఈ విధంగా వేశాను. నైట్ ఫంక్షన్స్కి, పార్టీస్కి సూపర్గా ఉంటుంది బ్లౌజ్ అనేది. మీరు కూడా ట్రై చేయండి. దీనికి హైలైట్ నేను హ్యాండ్స్ అని చెప్పే కదా, హ్యాండ్స్ చూడండి ఎంత బాగుందో, నాకైతే చాలా బాగా నచ్చింది. చెక్స్ లాగా కుట్టాను. మీకు ఇంకా ఏదన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో చెప్పండి. చాలా చాలా బాగుంది నాకైతే రియల్గా. మీకు ఎలా ఉందనేది నా కామెంట్లో చెప్పండి. ఫ్రంట్ కూడా సేమ్, బ్యాక్ ఎలా కుట్టామో ఫ్రంట్ కూడా అలానే కుట్టాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.